అన్నా చెప్పండి, నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏదైతే కాగు నివేదిక ఇచ్చిందో దాని మీద క్లారిటీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు కూడా ఇస్తాను, కాకపోతే కొంచెం టైం పట్టింది, వాళ్ళు చేసిన అప్పులు విపరీతంగా ఉన్నాయి, తెలియకుండా ఉన్న పరిస్థితి వల్ల నేను ఇవ్వలేకపోతున్నాను కానీ ఇస్తానని చెప్పన్నారు. కానీ వైసీపీకి నాయకులు కానీ వాళ్ళ పేపర్ కానీ చెప్పడం ఏంటంటే అసలు గాలికి వదిలేశాడు, సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితిలో లేడని చెప్పంటున్నారు. నిజంగా ఇచ్చే పరిస్థితిలో లేదా గవర్నమెంట్? ఇప్పుడు వాస్తవ పరిస్థితి చూసుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రం అప్పులుబులో కొట్టుమిట్టాడుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి అప్పులలోకి తీసుకెళ్ళిపోయాడు రాష్ట్రాన్ని, అప్పుడు ఆంధ్రప్రదేశ్గా మార్చని చెప్పడం జరిగింది. 10 లక్షల కోట్ల పైగా అప్పులు చేసని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదే అంశాన్ని వాళ్ళ కాగు నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రం దివాళా పరిస్థితికి వచ్చింది, రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే పరిస్థితి అని చెప్పి కాగే స్పష్టం చేసింది. ద్రవ్యానికి సంబంధించిన ఏదైతే నియంత్రణ లేకపోతే ఇబ్బంది పడతామని చెప్పడం జరిగింది. సూపర్ 6 పథకాల గురించి వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు, ముఖ్యంగా వైసీపీ నాయకులు కొంతమంది అయిపోయింది ఇక చేసే అవకాశం అన్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు మీలాగా పెన్షన్ 1000 రూపాయలు పెంచుతామని చెప్పి 5 ఏళ్ళు మేము గడపల, పెన్షన్ని వచ్చిన 4 రోజుల్లోపే పెన్షన్ 1000 రూపాయలు పెంచిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారి నాయకత్వాన్ని. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ దీపం పథకం కింద, దీపం 2 కింద ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పిన సంవత్సరానికి ఆ పథకం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది, అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్క పథకాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అదే త్వరలో ఉగాది రోజున ఉచిత బస్సును కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. పథకాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన చెప్పింది క్లియర్గా ముందే ఇవ్వాలనుకున్నాను, కొంత ఆలస్యం అవుతుందని చెప్పారు. అంతేగాని మీలాగా ఉత్తుత్తి హామీ అయితే చంద్రబాబు నాయుడు ఇవ్వాల. మీరు చెప్పినట్టు సిబిఎస్ అదే ఉంది, వారు రద్దయిపోతుంది మేము చెప్పాలా. ఏదైతే చేస్తామో అది చెప్పడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అమలు చేస్తాం, ఎటువంటి సందేహం అవసరంలా. జగన్మోహన్ రెడ్డి మీ నాయకులు కూడా సందేహం అవసరంలా. ఈ రాష్ట్ర ప్రజలందరూ నమ్మి ఓటేశారు, ఖచ్చితంగా నమ్మకంతో ప్రజలందరూ నమ్మకంతో ఉన్నారు. ఇస్తామని నమ్మకంతోనే వాళ్ళు ఇంకా ముందుకెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేసుల విషయం చూసుకుంటే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శుక్రవారం కోర్టు కావాల్సిన టైంలో క్యాబినెట్ మీటింగ్లు పెడతాం, రివ్యూ మీటింగ్లు పెడతాం, అది చూపించి కోర్టుగా కొట్టాడు. గత 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది, హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది రోజువారీ విచారణ చేయాలని. ఈయన లండన్లో విహరిస్తూ ఉన్నాడు, కోర్టులో జడ్జి చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చెల్లుబాటు కావు. ఇంకా నీకు రోజులు దగ్గర పడ్డాయి. మళ్ళీ చంద్రగూడ జైలుకి నువ్వు వెళ్ళడం ఖాయం, నీ పార్టీ భూస్థాపితం ఖాయం. కానీ ఇక్కడ ఏటుగా ఉన్న విజయసాయి రెడ్డి గారు అర్ధాంతరంగా ఎందుకని ఆయన పార్టీ విడిపోయారంటారు? ఆయనకి అర్థమైపోయింది ఇవాళ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏటూనే వెళ్ళిపోయాడంటే అర్థం ఏంటి? ఇక ఆ పార్టీ పని లేదు, ఇక మనుగోడు లేదు ఈ పార్టీలో ఉంటే మేము కూడా భూస్థాపితం అయిపోతాం, దాని బదులు ముందుగానే రాజీనామా చేసి వ్యవసాయం చేస్తుందని చెప్పి ఆయన డిసైడ్ అయ్యాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది. ప్రజలందరూ కూడా ఇవాళ అర్థం చేసుకున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఇవాళ విజయసాయి రెడ్డి గారే పక్క వెళ్ళిపోయారంటే ఆ పార్టీ మనం కూడా సాధ్యం కాదు. ఇంకా ఆఖరికి వైసీపీ నాయకులు కూడా అనేక మంది మంత్రులుగా చేసిన వాళ్ళు కానివ్వండి, ఎమ్మెల్యే చేసిన వాళ్ళు కానివ్వండి, కింద స్థాయి కేడర్ కానీ అందరూ కూడా వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఈ పార్టీ మనగోడులో ఉండదు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గేట్లు ఓపెన్ చేస్తుందా, డోర్ ఓపెన్ చేస్తుందా, వెళ్ళిపోదామని చెప్పి కొన్ని వందల మంది నాయకులు చూస్తూ ఉన్నారు. కానీ మా పార్టీలో ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉంది. ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప ఇలాంటి చెత్త నాయకులను తీసుకునే అవకాశం ఉండదు. అయితే ఇక్కడ అయితే విజయసాయి రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నాడు, నాకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నా ఫ్రెండ్, ఇంకో ఆయన నా తమ్ముళ్ళు అంటాడని చెప్పి అన్నాడు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే అలా లేవు కదా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఆయన జ్ఞానబోధం అయినట్టు ఉంది. అంటే రెడ్ బుక్ తెరుస్తున్నాడని చెప్పి ఆ భయంతో అదే ఇప్పుడు జ్ఞానోదయం అయింది. ఎందుకు జ్ఞానోదయం అయిందంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ వాళ్ళ లైన్లోకి వచ్చినాయి, రోజువారీ విచారణ చేపడతా ఉన్నారు. ఏమన్నా అనేది ఎటు ఈయన మళ్ళీ ఎక్కడ జైల్లోకి వెళ్ళాల్సి వస్తుందో, మళ్ళీ అక్కడ అరెస్ట్ అయ్యి జైలు పాలు కృష్ణ జన్మస్థానానికి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి ఆయన చిరక పలుకులు పలుకుతున్నాడు. నువ్వెన్ని పలుకులు పలికినా, ఎంత మా నాయకుడిని పొగిడా, నీ స్థానం కృష్ణ జన్మస్థానమే. అదే చూసుకుంటే అయితే దావోస్ పర్యటన మీద చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ చెప్పారు, మన బ్రాండ్ పోయింది కాబట్టి నేను ఏం చేయాలని పరిస్థితి, కానీ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఇంకో పక్క వచ్చే కంపెనీ వస్తూ ఉంటాయని చెప్పి ఆయన క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది.
కానీ వాళ్ళు ఎవటంటే మా టైంలో 3 లక్షల కోట్లు మేము తెచ్చాం, కానీ మీరు ఒక ఎంఓవి కూడా చేసుకొని రాకుండా వచ్చారు, దారి ఖర్చులు కూడా లేకుండా వచ్చారని చెప్పండి. నిజంగానే ఆ విధంగా జరిగిందంటారా? ఇప్పుడు దావోస్ పర్యటనకి గతంలో వైసీపీ ప్రభుత్వంలో అక్కడికి వెళ్ళదని చెప్పి అడిగితే అప్పుడు ఆ మంత్రి ఏం చెప్పాడు, అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, స్నానం చేయడం కూడా కష్టం, అందుకు వెళ్ళదని చెప్పాడు. అటువంటి మా నాయకులు ఇప్పుడు మాట్లాడేది దావోస్ పర్యటన అనేది ముందే చెప్పారు. మన ఏపీ బ్రాండ్ పాడైపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల, సర్వనాశనం అయిపోయింది. ఆ బ్రాండ్ మళ్ళీ రీక్రియేట్ చేయాలి, బ్రాండ్ మళ్ళీ క్రియేట్ చేసి వాళ్ళని ఆకర్షించాలి, పరిశ్రమలు ఆకర్షించాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎంఓ 3 లక్షల కోట్లు ఎంఓ చేసుకొని చెప్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో. మరి ఒక పరిశ్రమ కూడా ఎందుకు రాలా? ఒక డ్రైవ్ పెట్టరా కనీసం? ఏదైనా పరిశ్రమకు సంబంధించి డ్రైవ్ పెట్టరా? ఒక డ్రైవ్ పెట్టాల. ఆదాని సెంటర్ ఆదాని వచ్చి పెడతామన్నారు, చేసామన్నారు, ఏమీ చేయలే. రిలయన్స్లో వచ్చి కడతామన్నారు, ఏమీ చేయలే. ఇవన్నీ కూడా కళ్ళబొల్లి మాటలు. అధికారులు ఇప్పటికే దావోస్ పర్యటనకి వెళ్ళకముందే అనేక సంస్థలు వాళ్ళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారిని కావడం జరిగింది. ఎస్సీల త్వరలో రాబోతూ ఉంది. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నాం. ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో దాన్ని ఆంధ్రాకి హబ్గా చేయబోతూ ఉన్నారు. ఎటువంటి సందేహం అవసరంలా ఆంధ్రప్రదేశ్ అతి త్వరలో స్వర్ణాంధ్రప్రదేశ్గా మారబోతూ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. గతంలో ఏ విధంగా అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజన్ 2020 అని చెప్పి ప్రకటించారో, ఇప్పుడు హైదరాబాద్ చూస్తే మనకు అర్థమవుద్ది ఆ రోజు ఆయన చెప్పిన విజన్ ఎలా ఉందో. అదే విజన్తో ఈరోజు 2047ని రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా 2047 కల్లా ఆంధ్ర భారతదేశం నెంబర్ 1 సిటీగా ఉండబోతా ఉంది. అంటే ఇక్కడ వాళ్ళ వైసీపీ నాకు ఇంకో మాట కూడా అంటున్నారు, కొడుకును ప్రమోషన్ చేసుకోవడానికి తీసుకెళ్ళాడు, ఉపయోగం లేదు, పవన్ కళ్యాణ్ని తగ్గిద్దామని చెప్పి ఆయన్ని తీసుకెళ్లకుండా పోయాడని చెప్పండి. నిజంగా ఆ విధంగా జరిగిందా? వాళ్ళు ఏంటంటే కళ్ళగంటా ఉన్నారు. కూటమిలో చిచ్చు పెడితే మళ్ళీ అధికారంలోకి వచ్చి కళ్ళగంట ఉన్నారు. నువ్వు ఎన్ని కళ్ళగన్నా, నువ్వు పగటి కళ్ళగన్నా, రాత్రి కళ్ళగన్నా, పడుకొని కళ్ళగన్నా, నుంచొని కళ్ళగన్నా నీ కోరికైతే నెరవేరదు. నువ్వు ఎప్పుడైతే గతంలో అడిగావు, నువ్వు ఒక ఛాన్స్ ప్రజలు ఇచ్చారు, నీకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరు. దానికోసం ఏదో నువ్వు కళ్ళగంటే ఉపయోగం లేదు. కూటమి చిచ్చిపడాలని వస్తే ప్రయత్నం జరగదు. ఇక్కడ ఐటీ శాఖ మంత్రిగా ఆయన వెళ్ళారు అక్కడికి. అందరికీ కొడుకు ప్రమోట్ చేసిన అవసరం లేదు. ఆయన యుగళం పాదయాత్ర ద్వారా ఆయన 3036 కిలోమీటర్లు 220 రోజుల పాటు తిరిగి 97 నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. 97 నియోజకవర్గాలు 90 నియోజకవర్గాలు గెలవడం జరిగింది. అక్కడే ఆయన సత్తా తెలిసిపోతుంది, లోకేష్ సత్తా. అటువంటిది ఆయన ప్రమోట్ చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదు. ఆయన స్వశక్తితో ఇవాళ ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నారు. ఒక కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా ఆయన రూపాంతరం చెందారు. కార్యకర్తలకు అండగా ఉన్నారు. ప్రపంచంలో భారతదేశంలోనే ఏ పార్టీ, రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమాన్ని ఏర్పాటు చేసి తద్వారా కార్యకర్తలు ఆదుకున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మోడర్న్ స్కూల్స్ పెట్టి, ఎన్టీఆర్ మోడర్న్ స్కూల్స్ పెట్టి ఆ స్కూల్లో కార్యకర్తల పిల్లల్ని వేలాది మంది చదివిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏమైనా కార్యకర్త చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి కార్యక్రమాలు రూపశిల్పి లోకేష్ గారు ప్రత్యేకంగా ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలే ఆయన ప్రమోట్ చేస్తున్నారు. చంద్రబాబు గారు చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఎన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. ఇవాళ భావి పౌరులకి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు. లోకేష్ గారు తన పుట్టినరోజు చేసినటువంటి ఒక స్కూలు మాస్టర్ సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకని? రాజకీయ వల్ల స్కూళ్ళకి వెళ్ళకూడదని చెప్పి. అటువంటి నాయకుడికి ప్రమోషన్ అవసరం లేదు. ప్రజే ప్రమోషన్ ఇస్తాను తెలియజేస్తాను. చెప్పండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చింది. దాంట్లో అయితే ఉపయోగం లేకుండా ఉన్న పట్టాలు వెనక్కి తీసుకుంటాం, వేరే దగ్గర ఇస్తామని చెప్పి అన్నారు. ఇంకో పక్కన కొత్తగా 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో చెరువుల్లో, వాగుల్లో, కొండల పక్కన స్థలాలు 20 లక్షలు 10 లక్షల రూపాయలు కొని ప్రైవేట్ వ్యక్తుల దగ్గర గవర్నమెంట్కి 1 కోటి రూపాయలకి 80 లక్షలకి అమ్మి సొమ్ము చేసుకోవడం జరిగింది. వాటి ఫిల్లింగ్ కోసం వాళ్ళు సొమ్ము చేసుకోవడం జరిగింది. ఇలాంటి అవినీతి తావు లేకుండా ఇవాళ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకి 2 సెంట్లు, అదే గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకి 3 సెంట్లు ఇవ్వడానికి రూపకల్పన చేస్తున్నారు. అతి త్వరలో ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది.